మన దేశంలో ఎయిర్పోర్ట్ అథారిటీకి అలాగే మసీద్ నిర్వాహకులకి మధ్య గత 30 సంవత్సరాలుగా ఒక వివాదం నడుస్తుంది. ఆ మసీద్ 136 సంవత్సరాల క్రితంది, కానీ గత 30 సంవత్సరాలుగా ఎయిర్పోర్ట్ అథారిటీతో వివాదంలో. ఇలాంటి విషయాలు ప్రపంచంలో చాలా జరిగాయి. దుబాయ్ లో కూడా జాబెల్ అలీ ఎయిర్పోర్ట్ కి మసీదు అడ్డంగా ఉంటే దాన్ని తీసేసేసి మళ్ళీ వేరే చోట నిర్మించారు. అలాగే మదీనాలో కూడా ఎయిర్పోర్ట్ కి అడ్డంగా ఉంటే ఎయిర్పోర్ట్ విస్తరణ పనిలో అడ్డంగా వచ్చిన మసీదుని తీసి వేరే చోట నిర్మించారు. అలాగే టర్కీలో కానీ ఒమన్ లో కానీ ఇవే విషయాలు జరిగాయి. కానీ మన భారత్ లో గత 30 సంవత్సరాలుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. నేను మాట్లాడేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ కలకత్తాలో. అక్కడ ఆ ఎయిర్పోర్ట్ ని ఆనుకొని ఒక మసీద్ ఉంది. ఆ మసీద్ గౌరీపూర్ జామా మసీద్ అంట. అది 136 సంవత్సరాల క్రితంది. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ రూల్ ప్రకారము రన్వే కి ఏ కట్టడమైనా 240 మీటర్లు దాటి ఉండాలి. కానీ ఈ జామా మసీద్ ఏదైతే ఉందో ఇది 165 మీటర్ల లోపల ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ యొక్క కాంపౌండ్ వాల్ దాటి 150 మీటర్ల లోపలికి వచ్చింది. దీనివల్ల రన్వేకి తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. ఎందుకంటే విమానాలు రన్వే పైన దిగుతున్నప్పుడు ఆ విమానం యొక్క టైర్లు ఎక్కడైతే టచ్ అవుతాయో దాన్ని టచ్ డౌన్ పాయింట్ అంటారు. ఈ టచ్ డౌన్ పాయింట్ ఈ మసీదు వల్ల 80 మీటర్లు ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. దానివల్ల పెద్ద పెద్ద బోయింగ్ విమానాలు దాని యొక్క టేక్ ఆఫ్ కి దాని ల్యాండింగ్ కి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే ప్రతి రోజు అక్కడికి 20 నుంచి 25 మంది వ్యక్తులు నమాజ్ చేసుకోవడానికి వస్తారు. ఫ్రైడే రోజు అయితే దాదాపుగా 80 మంది వస్తారు. నమాజ్ కి వచ్చిన వారిని సిఐఎస్ఎఫ్ వాళ్ళు తీసుకొచ్చి మసీదులోకి పంపించి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ సెక్యూరిటీతో వాళ్ళని బయట పంపాల్సి వస్తుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. దీని వల్ల ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు రన్వే పైన ఇన్స్ట్రుమెంటల్ ల్యాండింగ్ సిస్టమ్ ని అమర్చలేకపోయారు. దాంతో ల్యాండింగ్ కి అండ్ టేక్ ఆఫ్ కి ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది. జ్యోతి బసు గారు, అలాగే బుద్ధదేవ్ భట్టాచార్య అండ్ మమతా బెనర్జీ ఈ ముగ్గురు కూడా ఈ విషయంలో ఏ మాత్రం కూడా చొరవ తీసుకోలేదు. ఆ 30 సంవత్సరాల వివాదం అలాగే ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి సువేందు అధికారి 24 పరగనాస్ కలెక్టర్ ని పిలిచి మసీద్ నిర్వాహకులతో మాట్లాడమని చెప్పారు. ఇప్పుడు ఆ మసీదుని అక్కడి నుండి తరలించడానికి అందరూ సుముఖంగా ఉన్నారు. కొద్ది రోజుల్లో ఆ మసీదు ఇంకొక చోటికి తరలిస్తారు. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా జరగని విషయము ఈ ఒక్క నెల రోజుల లోపల ఎలా జరిగింది అంటే ఎలక్షన్స్ లో ఓట్ల కొరకని ఒక ప్రత్యేక వర్గాన్ని బుజ్జగించే ప్రయత్నాలు బీజేపీ తరఫున సాగవు. ఆలోచించండి. జై హింద్, జై భారత్.